రాయనం గారు, రాయనం గారు. ఏంటంటే మరో గారు ఎలా వచ్చారో? రాయనం గారు పైన పనిలో ఉన్నారండి. తమరు కూర్చోండి సారు. కూర్చోవడం కాదయ్యా, ఇదిగో 650 ఏళ్ల తాలూకు దస్తావేజులు పట్టుకొచ్చేశాను. రాయనం గారికి రాయనం ఫిషింగ్ యార్డ్ పనులు మొదలు పెట్టుకోవడమే ఆలస్యం. వెళ్ళి త్వరగా పిలవయ్యా. అలాగే సారు. వచ్చి 40 నిమిషాలు అయింది, త్వరగా పిలువు. వచ్చేస్తారు సార్, ఊపి కట్టండి. ఎంతసేపు చూస్తారా లోడు మీరు? రాయనం గారు, రాయనం గారు. బేబమ్మా, ఇక చదివింది సాలేమ్మా. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది కదా. ఈ పాలు తాగేసి పడుకో. ఇక చాలమ్మా, ఆ పుస్తకాలు పక్కనెట్టు. నా మాటిని పాలు తాగేసి పడుకో. నా బుజ్జి కదూ. నీకే చెప్పేది, నా మాటినమ్మా. తగు చదివిద్ది చాలమ్మా. 7 గంటలైంది. బేబమ్మని రెడీ చేయండి రా. స్టూడెంట్స్, ఏ రూపాయలు ఇచ్చారు తెలుసా? మరోగారు కూర్చోండి. గదిలో బేబమ్మ లేదయ్యా, ఖాళీ కూర్చుతో మాట్లాడుతున్నాడు. పెట్టుకునే ఇంట్లో వాళ్ళకి పిచ్చిగాని పట్టింది. రండి సార్, ఎవరినైనా పిలవండి, ఆడు చెప్తాడు నిజమే. నా మాటిని రండి. నా కూతురు ఇక్కడే ఉందని నేను నమ్మాను. ఈ ఇంట్లో ఉన్న శన నమ్మారు. ఒక ఊరు మొత్తం నమ్ముతోంది. ఇప్పుడు నువ్వు బయటికెళ్ళి నా కూతురు లేదని చెప్తే ఆ నమ్మకం చచ్చిపోదు. ఒక ఊరు నమ్మకాన్ని చంపడమా, ఓ ఎంఆర్ఓని చంపడమా అంటే నేను ఎంఆర్ఓని చంపేద్దా. అయ్యా రాయనం గారు. ఏటే నాకు కూడా బేబం కనపడుతున్నారండి. అయ్యా రాయనం గారు, నేను కూడా మీ వాడిని సార్. మీ క్యాస్టేనండి. బయట తోసేంటి సార్, ముందు ఒప్పుకోవచ్చు కదా. ఒరే పిచ్చనా కొడక, నిజం చెప్పిన ఎంఆర్ఓని ఎందుకురా కొడతావు? ఆడు చెప్పిందే నిజం. నీ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఇయాల్టికి సుమారు 5 నెలలైంది. అది ఇంకా ఇంట్లోనే ఉందని ఊరు జనాల్ని మొత్తం పరువు గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నువ్వు కూతురుతో పాటు కొడుకుని కూడా కన్నావు కదా. నీ పరువు ఎక్కడ తిరిగినా సాయంత్రానికి ఆడి ఇంటి కట్టుకొచ్చేస్తాడు. నాన్న, నేను కూతుర్ని కన్నాను. నా పరువు ఏ ఊళ్ళో తిరుగుతుందో తెలియకుండా ఈ ఊళ్ళో తిరగడం ఎంత కష్టమో నీకు తెలుసా? తెలుసా? దొరికితే ఆడు సావాలా, లేదంటే నేను సావాలా. ఏటే అరే ముసలి, జ్వరం ఉన్నదని ఏడకి రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు? ఇప్పుడు వెళ్ళలేదనుకో మళ్ళీ సాయంకాలం వచ్చి పడుస్తాను. రాసి మీ ముసలి దగ్గరికి
దెయ్యాలు కూడా సాపలేదురా మనకి. అమ్మ వాళ్ళ ఒకటే సంద్రం ఒకటే పడవ ఒకటే, వాళ్ళకి పాటు పడిపోతున్నది మనకు పడతలేదు. ఈ రోజు కూడా ఉట్టి చేతులతో వెళ్ళిపోవాల్సిందే నేట్రా. ఉత్తి చేతులతో వెళ్ళడం ఎందుకురా, ఎల్లాలొలలుకోతే వాళ్ళు కూడా తోడొచ్చేస్తారు. ఇదేంటి పొలం వెళ్ళి కూర్చుంది. మాయా పట్టం వాళ్ళు మన వాళ్ళని మళ్ళా కొట్టేశారు. మీ తిరిగి ఎంత ఏరిండ్రా? నలుగురుంటే ఇద్దరిద్దరు అంటావేట్రా? నలుగురిలో గా ఉంది కదా. ఉంటే గావుంటే మా వాడికి గాచరం నోరు తిరగదులే, అందుకే మీ నలుగురిని ఇద్దరిద్దరే ఇడి తీసి ఆర్నింగ్ ఇచ్చేస్తున్నాడు. కోసిన వాళ్ళకి పోయిన చేపలకి పొత్తు డబ్బులు కట్టండి. కట్టండి. కట్టాలి. మేము గోయడం మీరు ఏమైనా చూసారా? తాలింపు బస్సు ఊర్లోకి వచ్చేస్తుందిరా. పదరా మనం కాలేజ్కి పోదాం. నేను స్నానం చేసి అన్ని వచ్చేస్తాను, రెడీ అయిపోరు. మన సంతలో లంగా జాకెట్ చూసానే, బాగుంది. నీకు ఇందులో పోమంది. పోవే. అత్తమాను ఆడనకాల పడ్డమేనేటే, పని పట్టలేదా నీకు? నా సొక్క అయితే కనపట్లేదు. అలిమేసే దగ్గర మాయపట్నం వాళ్ళతో ఏదో గొడవెట్టుకొచ్చావంట. అబ్బా ఆపునా, నా పొద్దు పొద్దునే మొదలెట్టేసావు. నా సొక్క కనపడి నేను ఎత్తుకుంటుంటే. ఈ సొక్కరా ఎక్కడుంది ఇది? ఈ సొక్కరా ఈ సొక్క గేటు నిచ్చేది. రాత్రంతా కష్టపడి తీసి పెట్టుకుంటే బయటకు వెళ్ళాలి నేను. ఏమైంది ఇప్పుడు? ఇంకో సొక్క లేదట నీకు? లేదు. ఏంట్రా ఇది? ఇప్పుడు చూడు, కష్టపడి చేసుకుని మొత్తం పోయింది. అదే ఆసి ఆసి బయటకు వెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించాలా? ఆ బైబిల్ నిండా స్పీడ్ బ్రేకర్లే, నేను చదవలేను. నీకు పలక నచ్చిన వదిలేసి మిగిలింది చదివించరా? అబ్బా నాకు చాలా పని ఉంది అన్న. ఇంకేసేపు వచ్చేస్తుందా?
బస్సు వెళ్ళిపోతుంది పంటిలో బాబు బీగ 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 పద పోనీ పోనీ ఇటైపోయిందంటావా ఏదిరా అటైపు ఉన్నట్టుంది పోనీ 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 డ్రైవర్ గారు చూస్తాడు జాగ్రత్త జాయిడ్ పోనీ పోనీరా అరే ఇదే దీనికి ఏమైపోయినది తెప్పిసిందా బండి చూసుకో 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 సర్లే అమ్మా సూపర్ ఉన్నావు తెలుసా? కనకం అయ్యా ఆ కళ్ళద్దాలు ఎక్కడ పెట్టారే? ఎక్కడ మీ తెచ్చారా? తాతయ్య గారు ఒకరమ్మా రోజు నన్ను తిడుతూనే ఉంటారు అరుగుతూనే ఉంటారు. వస్తున్నాను అయ్య గారు. ఊపడకు కనకం, త్వరగా ముసల్దాన్ అయిపోతావు మా తాతయ్య లాగా. కనకం తాత 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 కోప్పడకు తాత, ఇంకా ముసలాడు అయిపోతావు. అలాగే ఇలా కూర్చో. నాకు వయసు వచ్చి ముసలోన్నాయనమ్మా, కాపు వచ్చి కాదు. లేదు తాత, నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు. 7th క్లాస్ లో మా టీచర్ చెప్పింది, కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట. అంత కోపడతావు కాబట్టే నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాడ్లాగే ఉన్నావు. ఆగవే, మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావే. మా ఆయన ఒప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు. ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం ప్రత్యేకంగా మా ఊరికి